హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన జియాన్ అనేది చూపిస్తారు. తనేమో తన బాయ్ ఫ్రెండ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి 3 ఇయర్స్గా తన చదువును కూడా పక్కన పెట్టి తనకు టాప్ యూనివర్సిటీలో డిజైనర్గా సీట్ వచ్చినా కానీ వదిలిపెట్టేసి ఒక వెయిటర్గా అలాగే ఒక సర్వెంట్గా అన్ని పనులు చేసి తన బాయ్ ఫ్రెండ్ అనేది చదివించుంటుంది. అలా 3 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉంటాయి. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ లీన్నేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎందుకంటే మా అమ్మ చెప్పిన కండిషన్ ఖచ్చితంగా చేయాలి, నువ్వు చాలా జాబ్స్ చేసావు కదా, అందులో క్లీన్గా ఉన్నావో లేదో తెలుసుకోవాలి, కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ డ్రెస్ని రిమూవ్ చేసి మా మదర్కి టీ సర్వ్ చేయమని చెప్పేసరికి హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అందులో వాళ్ళ మదర్ కూడా ఇది మా లిన్ ఫ్యామిలీ రూల్, ఖచ్చితంగా చేయాల్సిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో లిన్ వైపు తిరిగి ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు నన్ను అవమానపరచాలని చూడొద్దన్నా కానీ లిన్నేమో అసలు అంత లేదు నీకు, నేనైతే నువ్వు పని చేయకపోతే నేను మొత్తం కూడా నేను పెళ్లి చేసుకోనని చెప్తే హీరోయిన్ కూడా సరే అయితే నీకు ఇష్టం లేకుండా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను, ఇక్కడ చాలా మంది అబ్బాయిలే ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారని చెప్తూ ఉంటే లిన్నేమో ఒక జోక్ చూసినట్టు నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక డెలివరీ బాయ్ అనేది వస్తాడు. తనే అనమాట మన మెయిన్ లీడ్ హీరో. తన పేరు వచ్చేసి లూ అయి ఉంటుంది. హీరోయిన్ డైరెక్ట్గా ఆ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళేసి హీరో తోటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగేస్తుంది. అలాగే నేను నిన్ను అడగడం ఒకటి మర్చిపోయినా, నువ్వు సింగిల్ అని చెప్తూ ఉంటే అవును నేను సింగిల్ అని చెప్పేసరికి అయితే సరే నా పేరు వచ్చేసి జాటిన్, అలాగే నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న లిన్నేమో అయితే నువ్వు ఒక ఫుడ్ డెలివరీ బాయ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, చాలా జోగా ఉంది, తను బతకడమే కష్టం, అయితే నువ్వు తనని కూడా చదివించుకోగలవని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా లిన్ పక్కకు నెట్టేసి స్టేజ్ పైకి అనేది నిలబడుతుంది. అది చూసిన లిన్ వాళ్ళ మదర్ ఏమో కోపంగా నువ్వేంటి ఇలా చేస్తున్నావని చెప్పేసరికి హీరోయిన్ ఉండే ఈ మనీ అంతా అలాగే ఈ పార్టీకి కూడా మనీ మొత్తం కూడా నేనే పే చేశాను, ఇందులో మీకు ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకొని హీరో వాళ్ళ ఇంటికి అనేది షిఫ్ట్ అయిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇల్లు మొత్తం కూడా చూసి చాలా షాక్ అయిపోయి ఇంత చిన్న ఇల్లు ఏంటని చెప్పేసరికి హీరో ఉండి నాకు ఒక యాక్సిడెంట్ అయింది, అందులో నా మెమరీ లాస్ అయింది, 3 ఇయర్స్ అయిపోయింది, అందుకే నా పేరెంట్స్ ఎవరో కూడా తెలీదు, అందుకే ఇలా చిన్న ఇంట్లో డెలివరీ జాబ్ చేసుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా పర్లేదని చెప్తుంది. అలాగే హీరో ఉండి నా దగ్గర ఉన్నది కేవలం ఏదో కాదు ఈ జేడ్ పెండెంట్ ఒకటే, ఇది తీసుకొని మా ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు, నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, నాకు మెమరీ మొత్తం గుర్తొచ్చినా సరే నేను ఎప్పటికీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని హీరో అనేది హీరోయిన్కి ప్రామిస్ చేసేసరికి హీరోయిన్ కూడా పర్లేదని చెప్తుంది. అలాగే నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పేసి హీరో అనేది తను ఒక బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళేసరికి ఒకే బెడ్ ఉంది కదా అని చెప్తే హీరో నేను కింద పడుకుంటాను నువ్వు పైన పడుకోమని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆ బెడ్ పైన అనేది సెటిల్ అవుతారు. అలాగే హీరోయిన్ ఏమో హీరో వైపు చూసి మాట్లాడదాం అనుకుంటూ ఉంటే హీరో ఉండి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది పడుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హీరో గురించి ఆలోచిస్తూ తను కూడా అలానే పడుకుంటూ నిజంగా తను చాలా మంచివాడు, చాలా మంచిగా నమ్ముతున్నాడు, నేను ఖచ్చితంగా ఏదో ఒక హార్డ్ వర్క్ చేయాలని హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు కూడా కలిసి డెలివరీ జాబ్కి అనేది వెళ్తారు. అలా హీరో ఏమో అక్కడ లూ కంపెనీలో ఒక ఆర్డర్ రావడంతో హీరో అక్కడికి అనేది వెళ్తాడు. కానీ హీరోకి అనేది గుర్తుండదు కదా లూ కంపెనీ తన కంపెనీ, ఆ కంపెనీకి తన సీఈఓ అని అసలు హీరోకి ఏమాత్రం గుర్తులేదు. అలా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి లిన్ అలాగే లిన్ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా బాయ్ అనేది ఇద్దరు కూడా కలిసి వస్తారు. బాయ్ ఏమో ఒక రిచ్ అమ్మాయి ఉంటుంది. అలాగే లిన్ నుండి ఈ కంపెనీకి నీకు రావడానికి ఎంత ధైర్యం, అలాగే నేను ఈ కంపెనీలో ఏం పని చేస్తున్నా తెలుసా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే నాకు 1 monthకి 1 million శాలరీ అని చెప్తూ ఉండేసరికి బాయ్ కూడా అవును నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు చాలా మంచివాడు అని చెప్పి అలాగే అక్కడున్న హీరోయిన్ వైపు చూసి తన్ని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదని చెప్తున్నా కానీ హీరోయిన్ ఏమో అసలు పట్టించుకోకుండా వాళ్ళకి వచ్చిన డెలివరీ ఇచ్చేసి పదంగి ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హీరోయిన్ అనేది చాలా టైట్గా హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏమో కొంచెం స్టన్ అయినా కానీ తన మనసులో కూడా చాలా హ్యాపీగా అనిపించడంతో సరే అని ఇంటికి అనేది వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో నుండి మనీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ అలాగే అక్కడున్న డిజైన్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చి అక్కడున్న డిజైన్స్ అన్ని కూడా చూసేస్తాడు. అలా చూసిన వెంటనే హీరో ఉండి ఈ డిజైన్స్ అన్ని కూడా నువ్వే వేసావని చెప్తే అవును నాకు చిన్నప్పటి నుంచి డిజైన్స్ అంటే చాలా ఇష్టము, హై స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా డిజైన్స్ వేసే మనీ సంపాదించేదాన్ని అని చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు చదువుకోవచ్చు కదని చెప్పేసరికి నా దగ్గర మనీ లేవని చెప్తే హీరో ఉండి ఇదిగా ఈ
ఏటీఎంలో నేను డెలివరీ జాబ్ చేసి కొంచెం మనీ సేవ్ చేశాను, ఈ మనీ అంతా కూడా నీకు ఎగ్జామ్స్కి సరిపోతాయి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి అది విన్న హీరో ఎందుకంటే నువ్వు నా వైఫ్ కాబట్టి నీ గురించి ఆలోచిస్తానని చెప్తాడు. ఒక్కసారిగా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ అనేది తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని కేవలం అక్కడున్న మ్యాగజైన్ చదువుతూ ఉంటే అక్కడికి వచ్చిన లిన్ నుండి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు, వెళ్ళి ఏదో పని చేయపు, అప్పుడు మనీ వస్తాయి కదా, నాకు చాలా పని ఉంది, ఆ మనీ తోటి నేను నెక్స్ట్ డే కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడ చాలా మందికి డిన్నర్ ఇవ్వాలని చెప్పి హీరోయిన్ కేవలం తన కింద ఒక సర్వెంట్ లాగా మనీ కోసం యూస్ చేసుకునే ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని హీరోయిన్ ఏడుస్తూ చాలా థ్యాంక్స్ నేను ఇంత మంచిగా చూసుకునేందుకు అని చెప్తారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళ గ్రాండ్ మాకు మెలకు వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వు లిన్నుని పెళ్లి చేసుకున్నావా ఏంటని చెప్తే లేదు గ్రాండ్ మా నేను తన్ని పెళ్లి చేసుకోలేదని చెప్పేసరికి నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, నన్ను సేవ్ చేసింది లిన్ను కాదు, ఇదిగో నాకు యాక్సిడెంట్ అవుతున్నప్పుడు సేవ్ చేసిన పర్సన్ దగ్గర ఈ బ్రాస్లెట్ పడింది, సగం నాకు దొరికింది, ఇదిగో ఈ బ్రాస్లెట్ ఉన్న పర్సన్ నన్ను సేవ్ చేసిందని చెప్పి ఆ సగం మొక్కు నా బ్రాస్లెట్ అనేది హీరోయిన్కి ఇచ్చేసరికి తను బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడే హీరో కూడా నాకు 3 years బ్యాక్ కార్ యాక్సిడెంట్ అయ్యింది, ఇదిగో ఈ బ్రాస్లెట్ తప్ప నా దగ్గర ఫ్యామిలీకి సంబంధించింది ఏంది లేదని హీరోయిన్కి ఇవ్వడం గుర్తు తెచ్చుకొని అవి రెండు కూడా కలిపేసరికి రెండు మ్యాచ్ అయిపోతాయి. అలా మ్యాచ్ అయ్యేసరికి తను చాలా ఏడుస్తూ అంటే నువ్వేనా మా గ్రాండ్ మని సేవ్ చేసింది, కానీ ఆ లిన్ను ఉన్నాడు తను చాలా మోసపూర్తివాడు, మా గ్రాండ్ మని సేవ్ చేశారని చెప్పి నా డిజైన్స్ అలాగే ప్రతి ఒక్కటి కూడా నావి తీసుకొని తనేమో చాలా మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి చాలా ఏడుస్తూ నేను ఇప్పటి నుంచి అసలు ఈజీగా లిన్నుని వదిలిపెట్టానని తను చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడికే హీరోయిన్ అనేది ఆలోచిస్తూ ఏదైతే నేను సరే అని ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళాలని హీరో గురించి కూడా మొత్తం తెలుసుకోవాలని చెప్పి హీరో దగ్గరికి అనేది వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకునేసరికి హీరో ఉండి ఏం జరిగిందని చెప్తూ ఉంటే ఏం లేదు నేను ఇలా హక్ చేసుకుంటే చాలా బాగుంది అనిపించేసరికి హీరో ఉండి పర్లేదు అని చెప్పి డైరెక్ట్గా తను అనేది హక్ చేసుకుంటాడు. అలాగే నేను చేసింది ఏమైనా తప్పు ఉందని చెప్తూ ఉంటే హీరో ఉండి అదేం లేదు, ఇదిగో నాకు కూడా 3 years బ్యాక్ ఏమీ కూడా గుర్తులేవు కదా అని చెప్తూ ఉండేసరికి అంటే నీకు 3 years బ్యాక్ గుర్తొస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావని చెప్తే అది ఎప్పటికీ కూడా జరగదురదని హీరో చెప్తాడు. కానీ హీరోయిన్ ఎప్పుడైతే హక్ చేసుకుంటాడో అప్పుడు ఒక్కసారి తనకి ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి. తన పాస్ట్ లైఫ్ గుర్తొచ్చేసరికి తన కార్ యాక్సిడెంట్ ఎలా అయిందో మొత్తం కూడా గుర్తు తెచ్చుకునేసరికి హీరోకి 3 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తూ ఉంటే తన కళ్ళు అనేవి తిరుగుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నుండి నీకు ఏమైందని చెప్తూ ఉంటే ఏం లేదు కేవలం కొంచెం హెడేక్ గా ఉందని చెప్పేసరికి అంటే నీకు ఏమైనా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందని చెప్తూ ఉంటే అదేం లేదని అంటాడు. అలా హీరో ఏమో లూ కంపెనీ దగ్గరికి వెళ్ళి స్కూటీ నుంచి పైన లూ కంపెనీ మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటే అప్పుడే బయటకు వచ్చిన తన అసిస్టెంట్ నుండి బాస్ ఇన్ని రోజులకి మీరు ఇక్కడికి వచ్చారా, 3 years తర్వాత మిమ్మల్ని చూస్తున్నా, నా కార్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగిందని చెప్పేసరికి నాకు చిన్న మతి మరపు వచ్చింది, అందుకే నాకేమీ కూడా గుర్తులేవు, ఇప్పుడే గుర్తొచ్చిందని చెప్పేసరికి బాస్ మీరు రిటర్న్ రండి, మీకోసం మీ డాడీ చాలా ఆలోచిస్తున్నాడని చెప్తూ ఉంటే అదేం లేదు నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, అలాగే నాకు కూడా పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి తన లైఫ్ అంతా కూడా సెట్ చేసి తనకి నిజం చెప్పాక నేను మొత్తం కూడా అఫీషియల్గా జాయిన్ అవుతానని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అని ఒప్పుకుంటాడు. అలా లేట్ నైట్ ఏమో హీరో చాలా నిదానంగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. హీరోయిన్ కా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ రావడంతో ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని చెప్తూ ఉంటే ఎక్కడికి లేదు ఒక ఆర్డర్ ఉన్నందుకు వెళ్ళానని చెప్పేసరికి అయితే సరే కింద చాలా చల్లగా ఉంటుంది కదా కింద ఎందుకు పడుకుంటా మన ఇద్దరం కూడా ఒకే బెడ్ పైన పడుకుందాం పద అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన దగ్గరకు వచ్చి బెడ్ పైన అనేది పడుకుంటాడు. కానీ హీరోయిన్ ఏమో హీరో బాడీని అనేది ఒకసారి టచ్ చేస్తుంది, ఎందుకంటే హీరోకి అనేది 6 pack ఉండడంతో అవి నిజమా కాదని చెక్ చేస్తానని చెప్పి హీరో యాప్స్ పైన అనేది టచ్ చేస్తుంది. అలా టచ్ చేసేసరికి హీరో నవ్వుకుంటే ఏం చేస్తున్నావు అని చెప్తుంటే ఆయన ఏం చేస్తాను నేను నా హస్బెండ్ బాడీనే కదా నేను టచ్ చేసింది, నాకు అందులో రైట్స్ ఉన్నాయని చెప్పేసరికి తను సిగ్గుపడిపోతూ ఉంటే హీరో ఉండి అవునా సరే అయితే నువ్వు కూడా టెన్షన్ పడద్దని చెప్పి వెంటనే తనకు అనేది లిప్ కిస్ ఇచ్చేస్తాడు. అది ఇవ్వడం చూసిన హీరోయిన్ షాక్ అయిపోయి అలానే ఉండిపోయేసరికి హీరో ఉండి ఏం జరిగింది ఎందుకు ఇలా అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా తను గట్టిగా హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ నువ్వేం తప్పు చేయలేదు ఇద్దరం కూడా కలిసి పడుకుందామని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అసలు అభ్యంతరం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ హీరో కనిపించాడు. తనకి ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అనేది వస్తుంది. అందుకే హీరోయిన్ ఏమో పాతగా ఉన్న ఇంట్లోకి అనేది వెళ్ళి అక్కడ తన డిజైనింగ్ డ్రాఫ్ట్స్ కనిపించడం కోసం వెతుకుతూ ఉంటే కిందనేవి కనిపిస్తాయి. ఆ డ్రాఫ్ట్ అనేది తీసుకొని బయటకు వద్దామని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి లిన్ అనేది వచ్చేస్తాడు. లిన్ వచ్చేసి నాకు సంబంధించినట్టు నువ్వెందుకు తీసుకుంటున్నావు అవి నావని చెప్తూ ఉంటే
హీరోయిన్ నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ డిజైనింగ్ డ్రాప్స్ అన్ని కూడా నావే, నాకు ఇచ్చేయమని చెప్తున్నా కానీ ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటే డ్రాప్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. అది చూసిన లిన్నేమో అవి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. హీరోయిన్ అడ్డుకుంటుంది కానీ లిన్ తన్ని నెట్టేసేసరికి మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా హీరోయిన్ గట్టిగా లిన్ అనేది కొరికేసింది. అది చూసిన లిన్ నుండి నువ్వు అసలు మనిషివేనా లేకుంటే డాగ్ అని చెప్పి హీరోయిన్ ని చిత్త కొడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఆ పెయిన్ కి తట్టుకోలేక గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి లిన్ అనే చిత్త కొడుతూ ఉంటే లిన్ నుండి నువ్వు ఒక ఫుడ్ డెలివరీ బాయ్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు నన్ను కొట్టేస్తావా, నేను లూ ఫ్యామిలీలో ఒక ఎంప్లాయీని తెలుసు అని చెప్తూ ఉన్నా కానీ నువ్వెవరైతే నాకేంటని చెప్పి తను లిన్నుననే చిత్త కొట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మరి ఇంకొకసారి కొట్టేస్తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి అప్పుడే హీరో అసిస్టెంట్స్ అలాగే బాడీ గార్డ్స్ వచ్చేసి లిన్ను కొట్టి బయటకి పాడేస్తారు. బాయ్ ఒక్కసారిగా వచ్చేసి ఏమైంది, అలాగే పాత డిజైన్స్ డ్రాప్స్ అన్ని కూడా తీసుకున్నావని చెప్తే లేదు హీరోయిన్ ఆ డ్రాప్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళింది, నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. అలాగే తన హీరోయిన్ హస్బెండ్ పేరు వచ్చేసి లూ అంటని చెప్పేసరికి ఒకసారిగా అప్పుడే హీరో అసిస్టెంట్ వెళ్ళడం చూసి నిజంగానే తను లో అసిస్టెంట్, అలాగే తను చాలా నమ్మకమైన వ్యక్తి అని ఒక్కసారిగా తన వైపు చూసి నేను కూడా ఒక పార్టీలో మాత్రమే తను చూసానని అనుకుంటుంది. అలాగే ఈ విషయం కనుక తనకి చెప్తే మళ్ళీ తన దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి బాయ్ ఉన్న తను అసలు కాదు, తను ఎవరో కూడా తెలియదు, అయినా సరే తనని డ్రాప్స్ తీసుకునింది కాబట్టి ఎలాగైనా అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పేసరికి లిన్ నుండి నాకు అర్థమైంది నేను తీసుకుంటానని చెప్తాడు. కానీ ఆ డిజైన్స్ అన్ని కూడా హీరోయిన్ అని బాయ్కి అనేది తెలీదు. మరోవైపు హీరోయిన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి తన కోసం ఒక సూప్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చి ఉంటాడు. అవన్నీ కూడా హీరోయిన్ కి దగ్గరుండి మరీ తినిపిస్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ప్రతి దానికి ఎందుకు చెప్తున్నావు అనేసరికి అది విన్న హీరోయిన్ నుండి నువ్వెవరో నీకు గుర్తొచ్చిందని చెప్తూ ఉండేసరికి పర్లేదు కొంచెం కొంచెం గుర్తొచ్చింది కానీ మొత్తం ఏం గుర్తు రాలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ దగ్గరికి మళ్ళీ లిన్ అనేది ఒక ఫ్లవర్ బుక్ తీసుకొని వచ్చేసి తనకి ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండడం చూసి మీ ఇద్దరు ఎందుకు క్లోజ్ గా ఉన్నారని చెప్పి అని అంటే హీరోయిన్ ఏమో నీకేమైనా మెదడు దబ్బిందా ఏంటి, మేమిద్దరము వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇలానే చాలా క్లోజ్ గా ఉంటాం, నీకేంటంటే ఆయన నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే చాలా బాగుంటుందని చెప్తూ ఉంటే లిన్ నుండి సరే ఏదైతే అయ్యింది వెంటనే నువ్వు నాకు సారీ చెప్పా, అలాగే ఆ డిజైన్ డ్రాప్స్ అన్ని కూడా నాకు ఇచ్చేసి మళ్ళీ కాల్స్ ఉంటే మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక నవ్వు నవ్వి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అలాగా డిజైన్స్ అన్ని కూడా నావే, అంటే ఇన్ని ఇయర్స్ కూడా నా డిజైన్స్ తీసుకొని ఒక ఫ్యూచర్ ని సెట్ చేసుకున్నావు కానీ నీకోసం నా ఫ్యూచర్ని అలాగే నా లైఫ్ని నా ఎంగేజ్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం అసలు అలాంటి పనులు చేయనని చెప్తూ ఉండేసరికి అది విన్న లిన్నేమో అవునా సరే నేను లూ కంపెనీలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని, నేను ఏది చెప్పినా కానీ అదే జరుగుతుంది, నీ డిజైన్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తానని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి బాయ్ వచ్చేస్తుంది. బాయ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతున్నావు, నువ్వు తనతో ఏం మాట్లాడుతున్నావు, నన్ను చీట్ చేయాలనుకుంటున్నావా ఏంటని చెప్తూ ఉంటే లిన్నేమో బాయ్ వైపు తిరిగి అదేం కాదు నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, కేవలం నాతో పాటు ఇన్ని రోజులుంది కదా అందుకే తను ఎలా ఉందో చూడడానికి వచ్చాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేస్తాడు. అక్కడే ఉన్న హీరో ఏమో కోపంగా తన వైపు చూస్తూ ఉంటే లిన్ నుండి నువ్వు ఒక డెలివరీ బాయ్, నువ్వు నన్ను ఇలా చూడమా, అలాగే ఒకసారి నీ డ్రెస్సెస్ చూడు నువ్వు ఎలా ఉన్నావని చెప్తూ ఉంటారు. అది విన్న హీరోయిన్ నేను నిజంగా ఒక పిచ్చిదాన్నేమో కదా, ఇన్ని ఇయర్స్ గా తన కోసం నా లైఫ్ నంతా కూడా సాక్రిఫైస్ చేసుకొని అలాగే తనకి నచ్చినట్టు ఉన్నాను, తనే లాంటి పిచ్చోడా అర్థమైంది, తనకి కేవలం మనీ కంటే ఇంకేది కూడా ఎక్కువ కాదని చెప్పి తను చాలా బాధపడిపోతూ ఉంటే హీరో నేను అసలు టెన్షన్ పడద్దండి నేను హ్యాండిల్ చేస్తానని తనకు ఒక కంఫర్ట్ అనేది ఇస్తూ అలాగే తన అసిస్టెంట్కి ఫోన్ చేయాలని చూస్తూ ఉంటే హీరోయిన్ అసలు అదేమొద్దు నేను మొత్తం కూడా చూసుకుంటానని చెప్పి అక్కడే ఉన్న ఒక వాటర్ గ్లాస్ అనేది తీసుకొని లిన్ పైన చల్లేస్తుంది. అలా చల్లి నువ్వు ఎవరైతే ఏంటి, అలాగే నాకు నీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, అలాగే నా డిజైన్స్ అసలు నీకు ఇవ్వనని చెప్పి ఒక ఎమర్జెన్సీ సింబల్ అనేది నొక్కేస్తుంది. అలాగే అక్కడ ఉన్న వేడి నీళ్ళు కూడా బాయ్ వైపు చల్లేసరికి బాయ్ అండి డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసు అని చెప్తూ ఉంటే అవన్నీ అవసరం లేదని అక్కడికి డాక్టర్స్ అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ రావడంతో వాళ్ళు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో వైపు తిరిగి నేను ఏమైనా రూడ్గా బిహేవ్ చేశానంటే అదేం లేదు నువ్వు చాలా మంచి పని చేసావని చెప్పి తను అనేది ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా హీరోయిన్ నడవబోతూ ఉంటే హీరో దగ్గరుండి మళ్ళీ తను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి నేను నడుస్తాను అన్నా కానీ వద్దు నీకు పెయిన్ వస్తుందని చెప్పి తనే దగ్గరుండి మళ్ళీ బెడ్ పై కానీ తీసుకొని వెళ్తాడు. అలాగే హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ తన షూస్ తీస్తూ ఉంటే
హీరోయిన్ కాలుకున్న దెబ్బ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండదు త్వరలోనే మానిపోతుందిలే, ఇదిగో నేను నీకోసం సూప్ చేసుకొని వచ్చాను తాగని చెప్పేసరికి హీరోయిన్ నేను ఓన్గా తాగుతానన్నా కానీ అస్సలు వద్దు నేనే తాపిస్తానని చెప్పి దగ్గరుండి మళ్ళీ తనే కేర్గా చూసుకుంటూ ఉంటాడు. అలా హీరో ఉండి ఇదిగో ఈ ఫుడ్ కూడా తినమని చెప్పి తనకు ఫుడ్ మొత్తం కూడా తెస్తాడు. అలాగే ఇప్పుడు నీకు ఆ పెయిన్ కూడా కొంచెం తగ్గడానికి ఇదిగో ఇది తాగని చెప్పి కొంచెం వైన్ కలిపిచ్చేసరికి హీరోయిన్ ఆ వైన్ తోటి పాపం తన హ్యాండిల్ చేసుకోలేక మొత్తం కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అది చూసిన హీరో తన బెడ్ పైకి తీసుకుని వెళ్తే ఒక్కసారిగా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా క్లోజ్ గా వెళ్ళిపోబోతూ ఉంటాయి. హీరోకి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా సడన్ గా పైకి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అది చూసి నీకేమైంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని చెప్తున్నా కానీ అసలు హీరో పట్టించుకోడు, అలా లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసుకున్న హీరో నన్నేం అంత మంచిగా లేనా, అసలు నేనంటే ఇష్టం లేనా, అందుకేనా తను ఇలా బిహేవ్ చేస్తున్నాడని తనని తాను చూసుకుని ఏడ్చుకుంటూ నైట్ అంతా కూడా నిద్రపోతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఒక డెలివరీ డ్రెస్ వేసుకొని తన కంపెనీలోకి వెళ్ళేసరికి ఆల్రెడీ బయట తన అసిస్టెంట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తనుండి బాస్ మీకోసం అందరూ డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని చెప్తూ ఉండేసరికి అలాగే బాస్ మీకు నైట్ ఏమైనా నిద్ర లేదా, మీ కళ్ళు ఎందుకు అలా అయిపోయాయి, కొంప తీసి మీరు మేడం అని చెప్తూ ఉండేసరికి అవును తను నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసింది కానీ నేను ఏం చేయకుండా వచ్చానని చెప్పేసరికి ఎందుకు బాస్ మేడం కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఈ రోజు నైట్ స్పెండ్ చేయండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అని వింటాడు. అలా నైట్ అయ్యేసరికి హీరో ఉండి తన అసిస్టెంట్ డ్రాప్ చేసేసరికి మళ్ళీ వెళ్తే అసిస్టెంట్ ఉండి బాస్ ఈ రోజు నైట్ గుర్తుంది కదా మర్చిపోద్దండి అని చెప్పేసరికి హీరో కోపంగా చూస్తే అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరో ఉండి నిజంగా నేను ఈ రోజు నైట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నానని చెప్పి చాలా నిదానంగా డోర్ అనేది ఓపెన్ చేసి చూసేసరికి పాపం తన ఆశలన్నీ కూడా నిరాశ అయినట్టు హీరోయిన్ బెడ్ పైన పడుకొని ఉంటుంది. అది చూసిన హీరో ఇంకేం చేస్తాం నా దరిద్రం అలా ఉందని చెప్పి తన బెడ్ పైకి తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు. అప్పుడే హీరోయిన్ నిద్రలో కలవరిస్తూ ఉంటుంది, నేనేం నీకు అంత అందంగా లేనా, నేను నీకు నచ్చట్లేదా, అందుకేనా నన్ను అసలు కిస్ చేసి పారిపోతున్నావు అని చెప్తూ ఉంటే హీరో ఉండి హీరోయిన్ పడుకుందేమని చెప్పి అదేం కాదు నేను నిన్ను హర్ట్ చేస్తానేమో అని, నాకు ఏ అమ్మాయిని కూడా లవ్ చేసి తనతోటి స్పెండ్ చేసిన అనుభవం కూడా లేదు, అందుకే భయపడి నిన్ను దూరం పెడుతున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ కళ్ళు తెరిచేస్తుంది. అలా తెరవడం చూసిన వెంటనే హీరో అంటే నాటకం ఆడేవని చెప్తే లేదు నీ మాటలు విని నాకు మొత్తం కూడా గుర్తొచ్చిందని చెప్పి వాళ్ళిద్దరు కూడా మళ్ళీ కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా ఈ రోజు నైట్ కూడా మొత్తం జరిగిపోవాలని హీరోయిన్ అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో మళ్ళీ నీ కాలేజ్ ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయాక మనం ఈ పని కంటిన్యూ చేద్దామని చెప్పి తను అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ డిజైనింగ్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా తన ఎగ్జామ్ అంతా కూడా రాసి బయటకి చాలా డల్ గా వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ట్యాన్ కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఏమైంది ఎగ్జామ్ సరిగా రాయలేదా, పర్లేదులో కొంచెం నర్వస్ గా ఫీల్ అయింటావు అంతా, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ చాలా హ్యాపీగా లేదు నేను చాలా బాగా రాశానని చెప్పేసరికి ట్యాన్ కూడా నాకు తెలియదు నా ఫ్రెండ్ గురించి పద మనందరం కూడా కలిసి పార్టీ చేసుకుందామని చెప్పి హీరోతో పాటు కలిసి వాళ్ళంతా పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ట్యాన్ ఏమో హీరో వైపు చూసి నీకు పరిచయం చేయలేదు కదా, తన పేరు వచ్చేసి లు, అలాగే తన హస్బెండ్ అని చెప్తూ ఉంటే ట్యాంగ్ ఉండి లేదు నేను తను ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తు రావట్లేదని ఆలోచిస్తూ అవును ఫైనాన్షియల్ మ్యాగజైన్ పైన చూశాను తను చాలా గ్రేట్ పర్సన్ తెలుసు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి నువ్వెవరినో చూసి ఎవరు అనుకుంటావు, నా హస్బెండ్ కేవలం డెలివరీ బాయ్ అని చెప్పేసరికి ట్యాన్ అంతటితో వదలకుండా అవును సరే అయితే డెలివరీ జాబ్ను వదులుకొని ఇక్కడేం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే హీరో ఏదో కవర్ చేయాలనేటట్టు నేను వేరే పని చేయడానికి స్టార్ట్ చేశాను, వేరే జాబ్ వెతుక్కున్నాను అందుకే ఆ డెలివరీ జాబ్ ని మానేస్తానని చెప్తూ ఉంటే ట్యాన్ కూడా తప్పక సరే అని కన్విన్స్ అవుతుంది. అలా వాళ్ళ ముగ్గురు కూడా పార్టీని అనేది ఎంజాయ్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న ట్యాన్ ఏమో నీ క్లినిక్ గురించి తెలియదు కదా, తన కంపెనీలోనే తన వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, తన డిజైన్స్ అన్ని కూడా చాలా చెత్తగా ఉన్నాయని తన కంపెనీలోనే చాలా పెద్ద మీటింగే జరుగుతుంది, తననే తన జాబ్లో నుంచి కూడా తీసేసి స్టేజ్కి వచ్చేసారని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో లిన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇందులో ఇంకా రిజైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు నువ్వు డిజైన్స్ అసలు మంచిగానే వేయట్లేదు, నువ్వెవరో దొంగతనం చేసినట్టున్నావని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తిడుతూ ఉంటే అంతేకాదు వాళ్ళ మదర్ ఏమో బాయ్ వాళ్ళ ఇంట్లోనే ఒక సర్వెంట్ గా పనిచేస్తూ ఉందని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే బాయ్ ఏమో లిన్ రావడం చూసి బాయ్ అనేది లిన్ తన దగ్గరకు తెలుసుకొని పర్లేదులే మీ మదర్ అదొక పని చేయలేదా ఏం కాదని చెప్పి లిన్ అనేది బాయ్తో మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ అనేది ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ మళ్ళీ ఈ రోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళాలనుకుంటున్నావా ఏంటని
చెప్పేసరికి అదేం లేదు, ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి అనేది మెలకు వచ్చేస్తుంది. అలా ఎవరి బాడీ పైన పడుకున్నానని చూస్తే అక్కడ హీరో ఉండడం చూసి వెంటనే తను లేచి కూర్చొని ఏమాత్రం సౌండ్ కాకుండా వాష్రూమ్ లెక్క అనేది వెళ్తుంది. అది తనకి ఫస్ట్ టైం అని అక్కడ బ్లీడింగ్ అనేది కనిపించేస్తుంది. అలా వాష్రూమ్ వెళ్ళేసరికి హీరోయిన్ ఏం జరిగిందని చెప్తూ ఉంటే హీరోయిన్ గట్టిగా అసలు మాట్లాడొద్దు, నైట్ జరిగిందానికి నాకు ఇప్పటికీ కూడా చాలా సిగ్గేస్తుందని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ నైట్ జరిగినటువన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో చిన్నగా నవ్వుకుంటాడు. అలా 3 months అయ్యాక హీరోయిన్ అనేది ఓన్ గా తన డిజైనింగ్ స్టూడియో స్టార్ట్ చేస్తుంది. అది కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటుంది. అలాగే తనకి లూ కంపెనీ నుంచి ఒక ఇన్విటేషన్ కూడా వస్తుంది. అది కూడా ఇన్విటేషన్ ఏదో కాదనమాట, డిజైనింగ్ కాంపిటీషన్ కి. అది తెలుసుకుని హీరోయిన్ చాలా హ్యాపీగా, ఇది కనుక నేను సక్సెస్ అయిపోయాను అనుకో నాకు ఇన్వెస్ట్మెంట్ ఈజీగా దొరికేస్తుంది, అప్పుడు నేను టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు నా స్టూడియో గురించి అని చెప్పుకొని నెక్స్ట్ నా ఇన్విటేషన్ తో పాటు ఆ పార్టీకి అనేది వెళ్తుంది. అక్కడ పార్టీకి వెళ్ళేసరికి హీరో ఫేస్ మాస్క్ పెట్టుకుంటే హీరోయిన్ నుండి ఎందుకు ఇలా పెట్టుకున్నావని చెప్తున్నా కానీ పర్లేదులే అని చెప్పేస్తాడు. అలా చాలా మంది లూ కంపెనీ వాళ్ళు కూడా రావడంతో ఎవరు తన్ని గుర్తుపడతారో, అలా గుర్తుపడితే తన ఐడెంటిటీ ఎక్కడ తెలుస్తుందేమో అని హీరో అనేది ఫేస్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు. అలా అప్పుడే హీరోయిన్ అనేది తన డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తన డిజైన్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తాయి. అప్పుడు అక్కడికి లిన్ వచ్చేసి అవన్నీ కూడా నా డిజైన్స్, తను దొంగతనం చేసిందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే బాయ్ కూడా అవును లిన్ చెప్పేదే కరెక్ట్, తను అనేది నా డిజైన్స్ అన్నీ కూడా దొంగతనం చేసిందని చెప్పేస్తారు. అది విన్న హీరోయిన్ ఒక చిన్న నవ్వున అవుతుంది. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా తను మీ డిజైన్స్ తీసుకునిందని అంటూ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే లిన్ నుండి అప్పుడే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తను అసలు చదువు కూడా అసలు ఎక్కువ చదువుకోలేదు, అలాంటప్పుడు డిజైన్స్ ఇలా ఎలా చేయగలరు చెప్పండి, ఇవిగోండి డిజైన్ డ్రాఫ్ట్స్ అన్ని అని కూడా చెప్తూ ఉండేసరికి ఇంతసేపు కూడా హీరోయిన్ పొగిడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ తోటి అనేది తన చీట్ చేసిందని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులు కూడా ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ నుండి సరే అయితే నేను తన డిజైన్స్ దొంగతనం చేస్తున్నారన్నారు కాబట్టి సొంతంగా ఇద్దరం కూడా ఒక పోటీ పెట్టుకుంటాం, ఆ పోటీలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళవే కదా డిజైన్స్ అని చెప్పేసరికి అది విన్న లిన్ భయపడిపోయి బాయ్ చేపట్టుకుంటాడు. కానీ ఈ విషయం తెలియని బాయ్ ఉండి సరే ఈ కాంపిటీషన్ కి మేము కూడా ఒప్పుకుంటున్నామని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా ఆ డిజైన్స్ అనేది స్టార్ట్ చేయడం పోతూ ఉంటే మరోవైపు లిన్ టెన్షన్ తో పడి చచ్చిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ అసలు ఏమాత్రం టెన్షన్ పడకుండా తన డిజైన్ అనేది చాలా నీట్ గా చాలా మంచిగానే డిజైన్ వేస్తూ ఉంటుంది. అలా తను 10 minutes లోపే తన డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అక్కడున్న జడ్జెస్ అనేది చూపించేస్తుంది. అది చూసిన జడ్జెస్ ఏమో నిజంగా ఈ డిజైన్ చాలా బాగుంది, అసలు తను చాలా ఎక్సలెంట్ గా వేసిందని పొగుడుతూ ఉంటే అప్పుడే అక్కడ అందరూ కూడా లిన్ వేసిన డిజైన్ దగ్గరికి అనేది వెళ్తారు. అక్కడ లిన్ వేసిన డిజైన్ చూసి అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఒక LKG పిల్లలు అలాగే లేకపోతే నర్సరీ పిల్లలు ఎలా అయితే వేస్తారో అలాంటి డిజైన్ వేసేసరికి అది చూసిన మిగతా వాళ్ళంతా నువ్వే చీట్ చేసి ఇంతసేపు కూడా హీరోయిన్ చీట్ చేసిందని చెప్తావా, అసలు నువ్వు డిజైన్ దాంట్లో ఉండడానికి కూడా అర్హత లేదని లిన్ అందరూ కూడా తిడుతూ ఉండేసరికి లిన్ కోపంగా నేను ఎవరో మీకు తెలీదా, బాయ్ ఫ్యామిలీకి కాబోయే అల్లుడిని చెప్పేసరికి హీరో నువ్వు ఎవరైతే ఏంటంటే అని చెప్తూ ఉంటే అప్పుడే బాయ్ మా డిజైన్ చూస్తుంది. ఆ డిజైన్ చూసి నిజంగా నీ డిజైన్ ఇంత చెత్తగా ఉంటుందని అసలు అనుకోలేదని చెప్తూ ఉండి అలాగే కోపంగా తిడుతూ ఉంటే అప్పుడు లిన్ తన దగ్గరకు వచ్చేసి ఈ విషయం కనుక నీ కంపెనీకి తెలిసినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది, నువ్వే ఏదో ఒక విధంగా హ్యాండిల్ చేయమని చెప్పేసరికి బాయ్ కూడా ఏదో తెలియని ఒక పొగురుతోటి అక్కడ ఉన్న వాళ్ళంతతోటి కూడా చూస్తూ అవును కదా ఏదైతేనేమి లిన్ వేసింది తప్పైనా కావచ్చు కానీ తనైతే ఈ డిజైన్ కాంపిటీషన్ లో ఉన్నాడు కదా, ఇన్ని రోజులు కూడా గూ కంపెనీలో పనిచేశాడు కదా అని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో నవ్వుతూ ఉంటాడు. అలాగే అక్కడికి పోలీసులు కూడా అనేది రావడం చూస్తుంది. అది చూసిన బాయ్ ఉండి తనే సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిచానని ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా బయటకు నెట్టేస్తానని చెప్తూ ఉంటా అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పర్సన్ టచ్ చేయాలని చూస్తున్నారు, ఒకసారి టచ్ చేసి చూడండి మీరు ఏమైపోతారని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. అలా సైలెంట్ అయిపోతే లిన్ ఏమో భయపడిపోతూ ఉంటాడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా అని. మిగతా వాళ్ళంతా కూడా అక్కడున్న హీరో అసిస్టెంట్ చూసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, అలాగే ఇప్పుడు తనకి బాగానే ఉందో హీరో అసలు కనిపించట్లేదు ఏమైందని చెప్తూ ఉంటే హీరో ఈ రోజు ఖాళీగా లేడు అందుకే తను రాలేదని చెప్పి ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాడని చెప్తూ ఉండేసరికి అక్కడున్న
ఉన్న వాళ్ళంతా కూడా సరే అని అంటూ ఉంటారు. అదంతా విన్న బాయ్ ఏమో హీరో కనిపించక 3 ఇయర్స్ అయింది కదా, మళ్ళీ తను ఇక్కడ ఎలా వస్తాడని చెప్పి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే అక్కడ ఉన్న పర్సన్ ని చూసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చని హీరో అసిస్టెంట్ చాలా మంచిగా చెప్తూ ఉంటే బాయ్ ఏమో తనంత ఈజీగా ఎలా పంపిస్తాను, ఆ పర్సన్ ఒక డెలివరీ పర్సన్, తన గురించి మీరెందుకు ఇంతగానో ఆలోచిస్తున్నారని చెప్పి తన ఫేసే బాగాలేనందుకు ఎలా ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడో చూడండి అని ప్రతి ఒక్కరు కూడా హీరోని బుల్లీ చేస్తూ ఉంటే హీరోని మీకు అంత ధైర్యం ఉందా నన్ను బుల్లీ చేయడానికి, నా ఫేస్ కనుక నువ్వు చూస్తే అసలు తట్టుకోలేవన్నా కానీ అది చూసిన బాయ్ ఉండి ఎందుకు నీ ఫేస్ అంత దరిద్రంగా ఉందని బాయ్ అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే హీరో ఉండి సైలెంట్గా సరే అయితే నీకు ఈ మాస్క్ తీసేంత ధైర్యం ఉంటే ఒకసారి తీసి చూడు, నీకే ఇక్కడ ఉన్నది ఎవరో కూడా తెలిసిపోతుందని చెప్పేసరికి అది విన్న బాయ్ కొంచెం టెన్షన్ పడినా కానీ అస్సలు మాత్రం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. లిన్ కూడా ఇదే హ్యాపీనెస్ తోటి హీరోని తిట్టొచ్చు, అలాగే తనకు కావాల్సిన డిజైన్స్ అన్ని కూడా తీసుకొచ్చని చాలా హ్యాపీగా ఉంటాడు. ఒక్కసారిగా బాయ్ వెళ్ళి మాస్క్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి మిస్టర్లు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఆయన ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారని చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. లిన్నే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిజంగా తనే మిస్టర్లు అని లూ కంపెనీకి వారసుడు, అలాగే ఏకైక CEO అని మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంటే బాయ్ అదేం కాదు తన ఒక డెలివరీ బాయ్, అలాగే ఒక అమ్మాయి హస్బెండ్ తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉన్నా కానీ అదేం లేదు తనే మిస్టర్ లూ అని చెప్తాడు. అప్పుడే హీరో ఉండి అవును ఇదంతా కూడా నిజమని చెప్పేస్తాడు. అలా సెక్యూరిటీ గార్డ్స్ ఏమో ఇద్దరిని కూడా బాయ్ని అలాగే లిన్ని బయటకు అనేది నెట్టేసేసరికి లిన్ నుండి నేను చెప్పేది విని మొత్తం కూడా సెట్ అవుతుందని చెప్తూ ఉంటే బాయ్ ఉండి అంత సీన్ లేదు, లూ కంపెనీ నుంచి కంప్లీట్గా మమ్మల్ని డిసప్పేర్ చేసేసారు, మా ఫ్యామిలీ కూడా కొలాప్స్ అవుతుందని చెప్తూ ఉంటే లిన్ అసలు అలా జరగనివ్వనని చెప్తాడు. కానీ హీరోయిన్ ఇదంతా ఒక కళలాగా ఉంది, నువ్వేంటి రిచ్ అలాగే CEO ఏంటని చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళినాక చెప్తాను, ఇప్పుడైతే చూడని చెప్పి అక్కడున్న మీడియా వాళ్ళందరికీ కూడా హీరోయిన్ పరిచయం చేస్తూ తన వైఫ్ తన ఓన్ అబిలిటీ తోటి ఇక్కడ దాకా వచ్చిందని చెప్తాడు. అలా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే హీరో వాళ్ళ పేరెంట్స్ తను యాక్సెప్ట్ చేస్తారో లేదని, తను ఒక నార్మల్ అమ్మాయి కదని చెప్పి టెన్షన్ పడిపోతే అలానే ఉంటే హీరోని అసలు టెన్షన్ పడద్దని వాళ్ళ పేరెంట్స్ అనేది పిలుస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఏదో చాలా సైలెంట్గా ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ హీరో వాళ్ళ నాన్న మాకున్న మేట్స్ని పిలిచేసరికి ఇంకా భయపడిపోతూ ఉంటుంది. కానీ తను ఆలోచించిందంతా కూడా రివర్స్గా వాళ్ళ నాన్న నుండి హీరోయిన్కి ఒక బ్లాక్ చెక్ ఇచ్చేస్తాడు. అలాగే హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా తన కోసం ఒక బ్రాస్లెట్ అలాగే ఒక చెక్ అనేది ఇచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ ఆంటీ అలాగే అంకుల్ అని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ నాన్న నుండి ఇంకా ఇప్పుడు ఏంటమ్మా నార్మల్గా అత్తయ్య మామయ్య అని పిలిచి చాలా అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా నిజంగా నువ్వు ఫోటోల కంటే ఇప్పుడే చాలా అందంగా ఉన్నావు తెలుసా, నా కొడుకుని తిరిగి తెచ్చినందుకు చాలా మంచిదని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ బ్రాస్లెట్ వైపు చూసి తను కూడా వాళ్ళ గ్రాండ్ మా ఇచ్చిన బ్రాస్లెట్ ఓపెన్ చేసి చూసేసరికి హీరోయిన్ మా గ్రాండ్ మాని 3 years బ్యాక్ సేవ్ చేసింది, ఇదిగో మా గ్రాండ్ మా దగ్గర సగం ఉందని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ ఉండి నిజంగా ఇది డెస్టినీ మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరుండి మళ్ళీ కలిపాడని చెప్తూ ఉండేసరికి వాళ్ళ నాన్న కూడా అవునని చెప్తారు. అది విన్న హీరో ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నానేమో నిజంగా నా కొడలు చాలా బాగుందని చెప్తూ తనకు ఒక డిజైనింగ్ స్టూడియో ఉందని అర్థమైంది, అలాగే తనకి కూడా మన లూ కంపెనీలో వచ్చే పని చేసుకోమని తన డిజైన్ కంపెనీ కూడా మన లూ కంపెనీలోనే కలిపేమని చెప్తూ ఉంటే హీరో నుండి అదేమొద్దు మామయ్య నా సొంతంగా అలాగే నా ఓన్గా అంతా కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి వాళ్ళ అత్తయ్య కూడా సరే అమ్మ నీకు నచ్చినట్టే చే, కానీ నీకు ఏది ప్రాబ్లం వచ్చినా కానీ మేమున్నామని అసలు మర్చిపోద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ అలాగే హీరో లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ చెక్ పైన ఉన్న సున్నాలు అనేది లెక్క పెడుతూ ఉంటుంది. ఆ సున్నాలేమో చాలా ఎక్కువ ఉండడంతో ఈ మనీ చాలా ఎక్కువ ఉంది, నాకు అసలు వద్దు మీ పేరెంట్స్కి వెళ్ళి ఇవ్వమని చెప్తే హీరో ఉండి మా పేరెంట్స్ ఆల్రెడీ నీకు ఇచ్చారు కాబట్టి మనీ నీదని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యూచర్లో నేను వాళ్ళని బాగా చూసుకుంటానని చెప్తూ ఉంటే వాళ్ళని బాగా చూసుకోవాలంటే కేవలం ఒక బేబీని ఇస్తే చాలని చెప్తాడు. మరోవైపు ఏమో లిన్ అనేది కంప్లీట్గా తను అనేది బయటికి పాడేస్తారు లూ కంపెనీ నుంచి. అప్పుడే అక్కడికి బాయ్ రావడంతో లిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే బాయ్ ఏమో లిన్ వాళ్ళ మదర్ని అలాగే తన బట్టలన్నీ కూడా బయట పడేసి నువ్వు ఒక చెత్త అని తెలిసిపోయింది, అలాగే మీ మదర్ని పెట్టుకుని నేను చేస్తాను, అలాగే మన ఇద్దరికి ఇంతసేపు జరిగిన రిలేషన్ అంతా కూడా ఇంతటితో కట్ అయిపోయిందని తన కోపంగా వాళ్ళ మదర్ని అక్కడే పాడేసి బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు ఒక చిన్న ఇంటికి వెళ్ళేసరికి లిన్ వాళ్ళ మదర్ ఏమో నువ్వేమి కూడా తినలేదు కదరా ఈ నూడిల్స్ అన్నా తినమని చెప్తూ ఉంటే లిన్ నుండి ఇదంతా హీరోయిన్ వల్లే వచ్చింది, నన్ను కంపెనీలు మొత్తం కూడా బ్లాక్ లిస్ట్ వేసేసారు, ఇప్పుడు నేను డెలివరీ జాబ్ తప్ప ఇంకే పని కూడా చేయలేనని చెప్పేసి
చెప్పేసరికి అవును ఇదంతా కూడా తన వల్లే కాబట్టి వాళ్ళ గ్రాండ్ మని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు, అప్పుడు ఖచ్చితంగా తను మళ్ళీ మన దారికి వచ్చేస్తుందని చెప్పేసరికి లిన్ కూడా సరే అని చెప్పి తను అనేది హాస్పిటల్కి వెళ్తారు. అలా ఇదే వార్డులోనే వాళ్ళ గ్రాండ్ మా ఉందని తెలుసుకొని డైరెక్ట్గా వాళ్ళ గ్రాండ్ మా పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న బెడ్ వైపు ఉన్న సీటు తీయాలని చూసి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఒక షాక్ అనేది తగులుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ గ్రాండ్ మా ఉండదు. అలాగే ఇదంతా కూడా లిన్కి ఒక కరెంట్ షాక్ వచ్చేసి కింద అనేది పడిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నాకు తెలుసు, అందుకే మా గ్రాండ్ మా ఆల్రెడీ ఒక విఐపి వార్డులకు జాయిన్ చేపించాను, నీకోసం ఇదంతా సెట్ చేస్తానని చెప్పి తన కాలుతోటి లిన్ చైన్ అనేది గట్టిగా నొక్కేస్తుంది. ఇదంతా కూడా నా 3 years నుంచి నీకు చేసిన సేవకు, అలాగే నా మనీ కోసం, అలాగే ఇప్పుడు నువ్వు మా గ్రాండ్ మా హర్ట్ చేయాలని చూసావు చూడు అందుకని చెప్పి తన్ని కొట్టేస్తుంది. అలాగే హీరో అలాగే హీరోయిన్ కూడా వాళ్ళ గ్రాండ్ మాని చూడడానికి వెళ్తే వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరో వైపు చూసి తను నువ్వు పెళ్లి చేసుకుని తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అలాగే తను నీతో బాగుంటున్నాడని చెప్తే పర్లేదు గ్రాండ్ మా నేను బాగానే ఉన్నాం, అలాగే మా హౌస్ చాలా పెద్దగా ఉంది కదా మాతో పాటు వచ్చేయండి మిమ్మల్ని చూసుకోవడానికి నానిని కూడా అపాయింట్ చేస్తానని చెప్తే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో అదేమొద్దు అని చెప్పేస్తుంది. అలాగే సరే గ్రాండ్ మా మీరు చెప్పినట్టే వింటానని చెప్తుంది. అలా తన డిజైనింగ్ స్టార్టింగ్ అనేది మళ్ళీ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ తనకి ఏదో ఒక గ్రూప్ నుంచి మెయిల్ రావడంతో అది కూడా హీరో తన అకౌంట్లో నా హీరోయిన్ వాళ్ళ డిజైనింగ్ స్టూడియో పోస్ట్ చేశాడని తెలుసుకొని తనకి అనేది చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాయి. హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేస్తావని చెప్తూ ఉంటే నేనేం చేశాను, కేవలం నా వైఫ్ చాలా వర్క్ చేస్తుంది కదా అందులో హెల్ప్ చేద్దామని ఇలా చేశానే తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తారు. అలాగే హీరోయిన్ రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అనేది వచ్చుంటాయి. అందులో చూస్తే హీరోయిన్ పేరు అనేది ఉండదు. అది చూస్తాను చాలా బాధపడిపోతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఏమైంది ఏంది నీ పేరు లేదని చెప్తూ ఉంటా. అవును 50లో అసలు నా పేరే లేదు, అలాగే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కనిపించట్లేదని చెప్పేసరికి అది విన్న తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో అంటే నీకు 50 కంటే పైనే వచ్చినట్టుంది నీ ర్యాంక్, అందుకే అందులో కనిపించట్లేదు, అలాగే బయట మీడియా వాళ్ళంతా కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నారు పద అని చెప్పేసరికి వాళ్ళిద్దరు అందరూ కూడా కలిసి బయట మీడియా దగ్గరికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి మీడియా వాళ్ళంతా కూడా మీకు టాప్ ర్యాంక్ వచ్చింది కదా ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నారో చెప్పండి అని అంటూ ఉంటే అక్కడికి టాప్ 2 యూనివర్సిటీలు ఇద్దరు కూడా వచ్చేసి హీరోయిన్కి ఏమంటే అవి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో నేను ఇప్పుడే ఏది కూడా డిసైడ్ చేసుకోలేదని కొంచెం టైం ఇవ్వమని, ఆ టైం అయిన తర్వాత నేను ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్తాననేసరికి అది విన్న హీరో కూడా సరే అని చెప్పేస్తాడు. అలా మీడియా వాళ్ళంతా కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలని చూస్తూ ఉంటే హీరో ఉండి తనకి రెస్ట్ కావాలని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అది తెలుసుకున్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అనేది ఒక ఫోటో వస్తుంది. అది కూడా తన బెడ్ పైన పడుకునింది. అది లిన్నే తనకు అనేది పంపించింటాడు. నువ్వు కనుక నేను చెప్పిన అడ్రస్కి రాకపోయావనుకో నీ ఫొటోస్ అన్ని కూడా లీక్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని చెప్తుంది. అది కూడా హీరోకి చెప్పకుండా రమ్మని చెప్పేసరికి హీరో ఉండి ఏమైందని అంటే ఏం కాలేదని చెప్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ లిన్ను కలవడానికి తను అనేది అక్కడికి వెళ్ళేసరికి లిన్ నుండి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను, నీ ఎలాగో రిచ్ హస్బెండే కదా నీ హస్బెండ్, అలాగే నువ్వు కూడా ఒక మంచి డిజైనింగ్ స్టూడియోని స్టార్ట్ చేసావు కదా, నేను అడిగినంత మనీ నాకు ఇచ్చావనుకో నీ ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేస్తాను, లేకపోతే ఇదిగో ఇవన్నీ కూడా పబ్లిక్ చేసేస్తాను, అప్పుడు నువ్వు ఫ్యామిలీ కూడా నేను యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి నేను 3 yearsగా కష్టపడిన మనీ నీకు చాలా ఎక్కువ ఇచ్చేసాను, ఆ మనీని కూడా నీ దగ్గర నుంచి అసలు ₹1 కూడా అడగలేదు, కానీ నువ్వు ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసరికి అది విన్న లిన్ నుండి నీ ఫొటోస్ లీక్ చేసి నేను జైలుకి వెళ్ళినా నాకేం పర్లేదు, కానీ నువ్వు మాత్రం నువ్వు ఫ్యామిలీలో ఉండవని చెప్తూ ఉంటే అప్పుడే హీరో తనతో పాటు పోలీసులు అనేది తీసుకొని వచ్చి ఉంటాడు. అది చూసిన లిన్ నుండి నీకు ఎంత ధైర్యం ఉంటే హీరోకి చెప్తావని అంటూ ఉంటే నాకేం నా వైఫ్ అసలు ఏం చెప్పలేదు, కానీ నువ్వు ఒక సీక్రెట్ ఫొటోస్ని లీక్ చేస్తావు అన్నందుకు అది ఒక కేసు అవుతుంది, నువ్వు ఎప్పుడు కూడా రాకుండా అవుతావని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లోనేమో ఎప్పుడు కూడా లిన్ని కనుక్కుంటూ ఉన్న హీరో అసిస్టెంట్ ఏమో ఇప్పుడు జరిగిన సీన్ మొత్తాన్ని కూడా హీరోకి చెప్పేసరికి హీరో ఉండి పోలీసులు కంప్లైంట్ చేయమని చెప్తాడు. అదే గుర్తు తెచ్చుకొని హీరోని అసలు ఎప్పటికీ కూడా తన్ని బాధ పెట్టకూడదని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా హీరో అనేది హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు, నేను నిజంగానే చాలా బాధపడ్డానని తెలుసు అని చెప్తూ ఉంటే హీరో ఉండి నువ్వెందుకు టెన్షన్ పడతావు చెప్పు, తను కావాలని ఇలా నిన్ను మ్యానిపులేట్ చేయాలనుకున్నాడు, కానీ తన ప్లాన్ తనకే రివర్స్ అయిపోయిందని గట్టిగా చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను అనేది గట్టిగా హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హీరో అనేది తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి ఇదిగో నీ కోసం ఇది కొత్తగా కొనుక్కున్నాను, మన ఇద్దరం ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసరికి హీరోని
ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా అని చెప్తూ ఉంటే, అయితే ఇది నీకు నచ్చలేదో చెప్పు, వేరేది తీసుకుందామని చెప్పేసరికి పర్లేదు కానీ కొంచెం పెద్దగా ఉంది, మన ఇద్దరికే ఇంత పెద్ద ఇల్లుని ఏం చేస్తామని చెప్తూ ఉంటే, మన ఇద్దరం ఇక్కడ ఎందుకుంటాం, మనకు ఫ్యూచర్లో పిల్లలు పుడితే ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు, చెప్పు నీకు ఎంతమంది కావాలో అంతమందిని ఇచ్చేస్తారని చెప్పేసరికి హీరో నవ్వుతుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చేసి, జరిగిందంతా విన్నానమ్మా, నీకేం కాలేదు కదా, నువ్వు టెన్షన్ పడొద్దు, ఎప్పటికైనా నువ్వు నా కొడవలని చెప్పేసరికి హీరోయిన్ ఇక్కడ అదేం లేదత్తయ్య, నేను బాగానే ఉన్నానని చెప్తూ ఉంటుంది. అది విన్న హీరో వాళ్ళ మదర్ ఏమో హీరో వైపు చూసి తను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అలాగని హీరో కూడా చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ లిన్ను అనేది పోలీసులు తీసుకొని వస్తూ ఉంటారు. లిన్నుండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఈసారి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటే హీరోయిన్ నీకు పిచ్చి పట్టిందని తిట్టుకుంటుంది. దాంతో పాటు వాళ్ళ మదర్ కూడా ఏడ్చుకుంటూ తన కొడుకు వెంట వెళ్తూ ఉంటుంది. అలా హీరోయిన్కి ఇప్పటి నుంచి నా 5 years మొత్తం కూడా పాస్ట్గా మారిపోతుంది, నేను దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదని అనుకుంటుంది. అలా కొన్ని మంత్స్ తర్వాత హీరోయిన్ యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇందులో కూడా తను చాలా టాప్గా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ అంతా కూడా ఈ హీరోయిన్కి అనేది ఒక మంచిగా పార్టీ లాగా అరేంజ్ చేసి తను అనేది మంచిగా చూసుకుంటారు. అలా అప్పుడే తన కోసం అక్కడికి హీరో, అలాగే వాళ్ళ పేరెంట్స్, హీరో వాళ్ళ గ్రాండ్ మా, అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అందరూ కూడా కలిసి వచ్చి ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఒక పాస్ట్, అలాగే ఒక చెడు నుంచి నాకు ఒక మంచిలాగా వచ్చిందంటే ఇదే నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుందని చెప్పి హీరో వాళ్ళ గ్రాండ్ మ్యాన్ పిలుచుకొని, గ్రాండ్ మ్యాన్ నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నాకు ఒక మంచి లైఫ్ దొరికిందని చెప్పేసరికి, నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి హీరో వైపు తిరిగి, మీరిద్దరు ఎప్పుడు కూడా ఇలానే కలిసి ఉండాలని చెప్తాడు. అది విన్న హీరో కూడా సరే అని చెప్పి అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పి అందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అనేది దిగడానికి వెళ్తూ ఉంటే, తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నేను దింపుతానని చెప్పి ఫ్యామిలీ ఫోటో అనేది దింపుతుంది. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ అనేది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. అలా ప్రెగ్నెంట్ టెస్ట్ చూసిన హీరో ఉండి, ఏం దాస్తున్నావు చూస్తానని చెప్పి ఆ కిట్ అనేది తీసుకొని చూసేసరికి అందులో పాజిటివ్ అని వస్తుంది. అది చూసిన హీరో నిజంగానని చెప్తే హీరో నుండి, అవును నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నేను ఇప్పుడు డాడీని కాబోతున్నాను కదా, ఈ గుడ్ న్యూస్ వెంటనే మన పేరెంట్స్ కూడా చెప్పాలని చెప్పి హీరోయిన్ అనేది ఇంటికి తీసుకుని వెళ్ళి, అమ్మ నాన్న మీకు ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా, నాకు తెలిసి నా మనవరాలు ఎప్పుడు కూడా ఒక లక్కీ స్టార్ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి, తను ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. అది విన్న హీరోయిన్ నుండి, మీరు లేరా నన్ను చూసుకోవడానికి, ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఎలా దొరుకుతుంది చెప్పని అంటూ ఉంటే హీరో ఉండి, నేను తను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తాడు. అలా తన కోసం తన దగ్గరుండి సూప్స్ ప్రిపేర్ చేయడం, తనే దగ్గరుండి తినిపించడం. తర్వాత హీరోయిన్కి 9th month వచ్చేసరికి హీరో దగ్గరుండి బేబీతో మాట్లాడుతూ ఉంటే బేబీ కిక్ చేసిందని చెప్పి హీరో ఫేస్లో చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ నుండి, త్వరలోనే నువ్వు బయటకు వచ్చాక చూస్తావు కదా, ఆయన బేబీతో ఏం చెప్పావనేసరికి, ఏం చెప్పలేదు, మీ మదర్ని ఎక్కువ సతాయించొద్దని అంత మాత్రమే చెప్పాను అంటుంది. అలా నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి, ఇదిగో నా లిటిల్ ప్రిన్సెస్ కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొని వచ్చానని తనే దగ్గరుండి ప్రిపేర్ చేశానని చెప్పేసరికి, అది విన్న హీరోయిన్ నుండి, నువ్వు చాలా మంచిదాని అని చెప్తూ ఉంటుంది. అది విన్న తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. అలా అప్పుడే అక్కడికి కొంతమంది మేట్స్ని పిలిచి దగ్గరుండి తను చూసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అలా నెక్స్ట్ డే తనకి పెయిన్స్ అనేవి వస్తాయి. అలా పెయిన్స్ రావడంతో తనకు ఒక చిన్న పాప అనేది పుడుతుంది. అలా పుడితే ఉంటే హీరోయిన్ నుండి పాపని చూసారా బాగుందని చెప్తూ ఉంటే హీరో ఉండి, సేమ్ నీలాగనే ఉంది అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతుంది. అలా కొన్ని ఇయర్స్ తర్వాత పాపతోటి హీరో నవ్వుకుంటూ ఉంటే, హీరోయిన్ ఏమో ఒక కంప్లీట్ ఫ్యామిలీ నాకు దొరికింది, ఇది చాలా అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా పాపతో ఆడుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.